మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా? థియేటర్లో ఫ్లాప్ అవుతున్న మూవీస్ ఓటీటీలో ఎలా హిట్ అవుతున్నాయి? 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ ప్రొడక్ట్ను ప్రమోట్ చేయడంలో తేలిపోతున్నారా? గ్రాండ్గా నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు తుస్సుమనిపిస్తున్నాయా? హీరో, హీరోయిన్లు కూడా ప్రమోషన్ను పట్టించుకోవటం లేదా? మా రెమ్యునరేషన్ మాకొచ్చింది, ఆ సినిమాతో మాకేం సంబంధం అనేలా వ్యవహరిస్తున్నారా? ఈ అంశాలపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. టాలీవుడ్కు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. టాప్ హీరోలు చేస్తున్న సినిమాలు థియేటర్లో 10 రోజులు కూడా ఆడడం లేదు. ముక్కి మూలిగి ఆడించిన ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు. 4-5 నెలల పాటు తీసిన సినిమా మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళుతోంది. సినిమా ప్రమోషన్లో హీరో, హీరోయిన్లకు బాధ్యత లేదా? నిర్మాతలు, దర్శకులు కూడా ఫ్లాప్ అయ్యాక నెత్తి నోరు బాదుకోవడం టాలీవుడ్లో అలవాటుగా మారిపోయిందా? ప్రమోషన్ మీద ఫోకస్ లేకుండా పోయిందా? టాలీవుడ్లో ప్రతి ఏడాది 100కు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఎన్ని హిట్ అవుతున్నాయి, మరిన్ని బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి అంటే సమాధానం లేదు. టాలీవుడ్లో సక్సెస్ రేటు కేవలం 5%. చిన్న హీరోల నుంచి టాప్ హీరోల దాకా 6 నెలల నుంచి ఏడాది పాటు కష్టపడుతున్నారు. ఎన్నో అంచనాలతో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఏడాది పాటు పడిన కష్టం ఒక్క రోజులోనే డిసైడ్ అయిపోతుంది. ఎంత పెద్ద హీరో నటించినా సరైన ప్రమోషన్స్ లేకపోతే బాక్సాఫీస్ వద్ద సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతోంది. కథ బాగున్నా, కథనం బాగున్నా, స్టార్లు నటించినా ప్రమోషన్ బాగుంటేనే మూవీ హిట్ అవుతుంది. లేదంటే కథ కంచికే. ఎన్నో సినిమాలు కంటెంట్ ఉన్నప్పటికీ థియేటర్లో సందడి చేయలేకపోయాయి. నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. దర్శకులను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. తెలుగు సినిమాలను ప్రేక్షకులు ఫ్లాప్ చేయడం లేదు. హీరో, హీరోయిన్లే చేజేతులా తమ సినిమాను నాశనం చేస్తున్నారు. మూవీ షూటింగ్ అయిపోయిందంటే చాలు, దాని గురించి పట్టించుకోవడం లేదు. మా రెమ్యునరేషన్ మాకొచ్చింది, ఇక ఆ సినిమాతో మనకేం పని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాము చేసిన సినిమాలను కూడా ప్రమోట్ చేయడానికి టాప్ స్టార్లు ఇష్టపడడం లేదు. రెమ్యునరేషన్ తీసుకున్నాం కదా, నిర్మాతలకు న్యాయం చేయాలన్న ధ్యాసే లేదు. డబ్బు మీద పెడుతున్న శ్రద్ధలో సగం కూడా ప్రచారం చేయడం లేదు. షూటింగ్ అయిపోతే చాలు, ఇంకో సినిమాలో బిజీ అవుతున్నారు. కానీ చేసిన సినిమాలను మాత్రం జనాల్లోకి తీసుకెళ్లడం లేదు. ఏ సినిమా అయినా సరే కంటెంట్తో పాటు పబ్లిసిటీ కూడా ముఖ్యమే. ఎంత ప్రచారం చేస్తే అంత బాగా ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. థియేటర్స్లో కలెక్షన్లొస్తాయి. నిర్మాతలకు 4 రూపాయలు మిగులుతాయి. తెలుగు సినిమా హీరోలు వాళ్ల సినిమాను వాళ్లే ఫ్లాప్ చేసుకుంటున్నారు. ఓన్లీ భజన, ఫ్యాన్స్ హంగామా తప్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సరుకేమీ ఉండడం లేదు. కాలం చెల్లిపోయిన యాంకర్లను పెడుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలను మమా అనిపించేస్తున్నారు. హీరో, హీరోయిన్లొచ్చి తమ సినిమాను చూడండి అని చెప్పేవారే కరువైపోయారు. అదే యాంకర్తో ప్యాకేజ్లో భాగంగా నటీనటులతో ఇంటర్వ్యూ చేయించి శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ మొఖాన కొట్టేస్తున్నారు. అక్కడితో హీరో తన పనైపోయిందని అనుకుంటాడు. నిర్మాతలు సినిమాకు 100 కోట్లు పెడుతున్నారు. ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ₹1 కోటి ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు. దొడ్డిదారిన వివాదాలు సృష్టించి తప్పుడు ప్రచారాలతో సినిమాను హిట్ చేసుకోవాలని చూస్తున్నారు. మంచి ప్రచారం చేసి సినిమాను హిట్ చేసుకుందామనే ఫార్ములాను పట్టించుకోవడం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత జాగ్రత్తగా ప్రమోట్ చేయాలన్న దాన్ని టాలీవుడ్లో ఎప్పుడో మర్చిపోయారు. తమ సినిమాకు ఎలా పబ్లిసిటీ వస్తుంది, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనేటువంటి విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. తాము తయారు చేసిన ప్రోడక్ట్ను తామే ప్రచారం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? హీరో, హీరోయిన్లు, దర్శకులు పట్టించుకోకపోతే ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు? సినిమాను హిట్ చేయాలని దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు నిర్మాతలు. నా డబ్బు నాకొచ్చింది కనుక నేను ప్రమోషన్కు రాను అని స్టార్ హీరో, హీరోయిన్లు మాయమైపోతున్నారు. వాళ్లను కంట్రోల్ చేసే పరిస్థితి నిర్మాతలకు లేదు. ఎన్నో సినిమాలు ప్రమోషన్లు లేక పరోక్షంగా దెబ్బతింటున్నాయి. సినిమా థియేటర్లో చూసినప్పుడే అది హిట్ అయినట్టు లెక్క. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ థియేటర్లో యావరేజ్గా ఆడిందే, కానీ నెట్ఫ్లిక్స్లో మాత్రం సూపర్ హిట్ అయిందే. మౌత్ పబ్లిసిటీతో నెట్ఫ్లిక్స్లో ఆ సినిమా టాప్ 10లో నిలిచిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీకి అమ్మేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం అది థియేటర్స్లో ఆడదు అనేటువంటి అంచనాకొచ్చేస్తున్నారు. తమ సినిమా ఆడుతుందని హీరో, హీరోయిన్లు, దర్శకులు ప్రేక్షకులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. సినిమా తీసినా నటించిన వాళ్లకే నమ్మకం లేకపోతే ప్రేక్షకులు ఎలా సినిమా చూస్తారు? ఈ చిన్న లాజిక్ను మిస్ అయితే ఎలా? మూవీ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ను హీరోలు, దర్శకులు ఇవ్వలేకపోతున్నారు. అందుకే కంటెంట్ బాగున్నా థియేటర్స్లో సినిమాలు ఆడటం లేదు. ప్రేక్షకులు కూడా పట్టించుకోవడం లేదు. ఎలాగో ఓటీటీకి వచ్చేస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అనే ఆలోచనకు వచ్చేశారు. కాదు, ప్రేక్షకులను అలా తయారు చేసింది కూడా నిర్మాతలు, దర్శకులు, హీరోలే. ఏ సినిమా అయినా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే థియేటర్స్లో ఎక్కువ కాలం ఆడాలి. ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటే ఓటీటీలో మళ్లీ చూస్తారు. అయితే నిర్మాతలు, దర్శకులు రివర్స్లో ఆలోచిస్తున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ల సంగతి దేవుడెరుగు,
ముందు ఓటీటీకి అమ్మేసుకుందాం అని మైండ్లో ఫిక్స్ చేసేసుకుంటున్నారు. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్మేసుకున్నాక థియేటర్స్లో మూవీని రిలీజ్ చేసుకుంటున్నారు. దీంతో సినిమాకు కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోతోంది. సినిమా ఆడమంటే ఎలా ఆడుతుంది? ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావాలి? నిర్మాతలకు డబ్బులు ఎలా వస్తాయి? ఫ్లాప్ అయ్యాక నెత్తినోరు బాదుకోవడం టాలీవుడ్లో అలవాటైపోయింది. థియేటర్లను గాలి కొదిలేసి ఓటీటీకి అమ్ముకోవడంపైనే నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. థియేటర్లో హిట్ కాని, మాస్ జనం చూడని సినిమా ఎప్పటికీ హిట్ కానట్టే. గతంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు మూవీకి మొదట్లో యావరేజ్ టాక్ వచ్చిందే. అప్పుడు నిర్మాత అల్లు అరవింద్ ఆ మూవీకి అల్టిమేట్ ప్రమోషన్ చేయించారు. సాంగ్స్ ను ఇంకా ప్రమోట్ చేయించారు. స్టూడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు. పేపర్లు, ఛానల్స్, యూట్యూబ్లలో అడ్వర్టైజ్మెంట్స్ వర్షం కురిపించారు. 2వ వారానికి సినిమా అందుకుందే. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను ఖాతాలో హిట్ పడింది. ఆ రకంగా ఇప్పుడు నిర్మాతలు, హీరోలు తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు. థియేటర్లో మూవీ హిట్ కాకపోవడానికి ప్రమోషన్ లేకపోవడమే ప్రధాన కారణం. స్టార్ హీరోకు 100 కోట్లిచ్చే నిర్మాత తన సినిమా ప్రమోషన్ కోసం ₹1 కోటి ఖర్చు పెట్టడానికి కక్కుర్తి పడుతున్నాడు. ఇక్కడే సినిమా ఫెయిల్యూర్కు అడుగులు పడుతున్నాయి. మౌత్ పబ్లిసిటీతోనే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఓటీటీ లేని కాలంలో జనం థియేటర్స్ క్యూ కట్టారు. చూసిన సినిమాని మళ్లీ చూశారు. థియేటర్లో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అయ్యాయి. టెక్నాలజీ లేని కాలంలోనే హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేవారు. హిట్లు అందుకున్నారు. మరి ఇప్పుడెందుకు సాధ్యం కావడం లేదు? ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే ఫస్ట్ స్టెప్ కేవలం పోస్టర్లే. ఆ పోస్టర్ గురించి ఫ్యాన్స్ మాట్లాడుకునేవారు. ఆ తర్వాతే సాంగ్స్. క్యాసెట్లో వచ్చే పాటలే సినిమాకు సగం హైప్ తీసుకొచ్చేవి. సాంగ్స్ హిట్ అయితే చాలు, ఆటోమేటిక్ గా మౌత్ టాక్ వచ్చేది. వాటిని బట్టే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ వచ్చేది. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ లో సక్సెస్ రేటు పతనం అవుతూనే ఉంది. ఫస్ట్ లుక్ అంటారు, మోషన్ పిక్చర్ అంటారు, టీజర్లు, ట్రైలర్లు అంటూ హంగామా చేస్తారు. ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇవన్నీ ప్రమోషన్స్ లో భాగమే. అయితే ఈ ప్రమోషన్లతోనే సినిమా మీద హైప్ పెరుగుతోంది. ప్రేక్షకులు కూడా థియేటర్స్కి వస్తున్నాడు. కానీ థియేటర్లకు వచ్చేసరికి బొక్కబోర్లా పడుతున్నాయి సినిమాలు. టాలీవుడ్ లో కొంతకాలంగా సినిమాల ప్రమోషన్లే కరువయ్యాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు గతంలో మాదిరిగా తమ సినిమాలను ప్రచారం చేసుకోవడం లేదు. తమను మించిన హీరోలే లేరు, తామే దైవాంశ సంభూతులు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ముందు తూతూ మంత్రంగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. అది కూడా తమకు ఇష్టం వచ్చిన 2-3 ఛానల్స్ తోనే సరిపెట్టేస్తున్నారు. కొందరు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అయితే ప్రమోషన్ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మన సినిమాకు ఎందుకు ప్రమోషన్? కంటెంట్ బాగుంది కదా అని, స్టార్స్ ఉన్నారు కదా అని, ఇలా రకరకాల కారణాలతో ధీమాతో ప్రచారాన్ని గాలికి వదిలేస్తున్నారు. దీంతో సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ రావడం లేదు. గతంలో మౌత్ టాక్ తోనే థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెట్టేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఇదంతా టాలీవుడ్ చేసుకున్న స్వయంకృత అపరాధం. వరుసగా ఫ్లాప్లు వెంటాడుతున్న హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు మాత్రం మారడం లేదు. గుడ్డిగా సినిమాలు చేస్తున్నారు. మంచి స్టోరీ ఉన్న సినిమాలు కూడా సరైన ప్రచారం లేక చతికిల పడుతున్నాయి. అలా ఎన్నో సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యాయి. టీవీల్లోనూ, ఓటీటీలోనూ మళ్లీ వాటినే వేసినా జనం ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ నటించినా సినిమా హిట్ కావాలంటే ఫస్ట్ పబ్లిసిటీ ఇంపార్టెంట్. అది లేకపోతే ఎంత గొప్ప సినిమా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరే. గతంలో పేపర్లు, ఛానల్స్, యూట్యూబ్ యాడ్స్ రూపంలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేవారు. వీలెంత ఎక్కువగా ఛానల్స్ కు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. దీంతో మూవీ రిలీజ్ కు ముందే హైప్ వచ్చేది. ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అయింది. అసలు ప్రమోషన్ ఉద్దేశం ఏంటి? సినిమాకి హైప్ క్రియేట్ చేయడమా, లేక సినిమా మీద సడన్ గా అంచనాలు ప్రేక్షకులకి ఏర్పడేలా చేయడమా? అంటే సినిమాకు హైప్ క్రియేట్ చేయడమే. కొంతకాలంగా టాలీవుడ్ నిర్మాతల్లో ఇది కొరవడిందే. తమకు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసేసి జనంలోకి వదిలేస్తున్నారు. తమకు నచ్చింది జనానికి నచ్చుతుందిలే అన్న బలుపు, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయాయి. అసలు సినిమాను ఎందుకు ప్రమోట్ చేయాలి? థియేటర్లో రిలీజ్ చేస్తే అదే హిట్ అవుతుంది, కాసుల వర్షం కురిపిస్తుంది అన్న ధీమా పెరిగిపోయింది. బొమ్మ తిరగబడిన తర్వాత తత్వం బోధపడుతోంది. 100 కోట్లు పెట్టినా, భారీ సెట్లు వేసినా, విదేశాల్లో సినిమాను తీసినా ప్రేక్షకులు దేకడం లేదు. ఏ సినిమా అయినా సరే ఎంత బాగా ప్రచారం చేస్తే అంత బాగా హిట్ అవుతుంది. ఉదాహరణకి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కలేజా సినిమాను తీసుకుందాం. అది థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఫ్లాపే. కానీ అదే సినిమా టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు మాత్రం సూపర్ హిట్ అయింది. అయితే కారణాలు అన్వేషించినప్పుడు మాత్రం విశ్లేషకులు చెప్పింది ఒకటే: సినిమా బాగున్నప్పటికీ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయిందే. నిజానికి ఈ సినిమా టైటిల్, ప్రమోషన్స్ అన్నీ ఇదొక పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రొజెక్ట్ చేశాయి. తీరా అక్కడికెళ్తే యాక్షన్ కంటే కామెడీ ఎక్కువగా ఉన్న సినిమా ఇదే. బహుశా ఆ విషయం కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. ఇలా ప్రేక్షకుల్ని సరిగ్గా ప్రిపేర్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవిది అందివేసిన చెయ్యే.
వరుసగా 3 సంవత్సరాల పాటు తాను తీసిన మాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మెగాస్టార్ ట్రాక్ మార్చి హిట్లర్ అనే సెంటిమెంట్ సినిమా చేశారు. హిట్లర్ అన్న టైటిల్ చూసి మాస్ సినిమా అనుకోవద్దని ముందే చెప్పేశారు. దీనికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సినిమా హిట్ అందుకుంది. కొంతకాలం క్రితం వచ్చిన స్పైడర్ సినిమాకు కూడా ఇదే వర్తిస్తుంది. పేరులో స్పై అన్న పదం ఉండడంతో ఇది గూఢచర్యానికి సంబంధించిన మూవీ అని, థ్రిల్లర్ అయి ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేసుకున్నారు. తీరా ఒక సైకోపాత్ సినిమా కథ చెప్పారు. ప్రేక్షకుల్ని సరిగ్గా ప్రిపేర్ చేస్తే యావరేజ్ కంటెంట్ తో కూడా పాస్ అయిపోవచ్చని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మర్యాద రామన్న, జై లవకుశ వంటి సినిమాలు వీటికి ఎగ్జాంపుల్. హిట్ అవడానికి కారణం ప్రచారం మాత్రమే. సినిమాల ప్రమోషన్ విషయంలో మేకర్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రేక్షకులు చికెన్ బిర్యానీ ఆశించినప్పుడు వెజ్ బిర్యానీ పెట్టినా డిసప్పాయింట్ అవుతారు. అదే ప్లేట్ మీల్సో పులిహోరో చాలనుకుని వచ్చినప్పుడు అదే వెజ్ బిర్యానీ పెడితే పండగ చేసుకుంటారు. ప్రేక్షకుల అంచనాలు కరెక్ట్ గా సెట్ చేయడానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఇదే. 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. కానీ ప్రమోషన్ వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అయినా, రజనీకాంత్ అయినా పబ్లిసిటీనే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అదే లేకపోతే సినిమా ఎలా సక్సెస్ అవుతుంది? కలెక్షన్లు ఎలా వస్తాయి? మూవీ హిట్ ఎలా అవుతుంది? బేసిక్ ఫార్ములాను టాలీవుడ్ ఎప్పుడో మర్చిపోయింది. ఏ కంపెనీ అయినా తమ ప్రోడక్ట్ ను రిలీజ్ చేసేటప్పుడు యాడ్స్ మీద యాడ్స్ ఇస్తుంది. తమ ఉత్పత్తులను గొప్పగా ప్రమోట్ చేసుకుంటుంది. వాటి గురించి చాలా గొప్పలు చెప్పుకుంటుంది. అవి కార్లైనా కావచ్చు, కోల్గేట్ పేస్ట్ అయినా కావచ్చు. గెలుపుకు సక్సెస్ మంత్ర ప్రమోషన్ మాత్రమే. ఏ ప్రోడక్ట్ అయినా హిట్ అవ్వాలంటే అల్టిమేట్ గా కావాల్సింది పబ్లిసిటీ. అందుకే టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఒకరిపై ఒకరు డబ్బాలు కొట్టుకునే కంటే ప్రమోషన్స్ పై ఫోకస్ పెడితే మూవీ ప్రేక్షకులకు చేరుతుంది. లేదంటే రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికైనా దర్శకులు, నిర్మాతలు, హీరోలు మేల్కొనకపోతే టాలీవుడ్ కు మరిన్ని కష్టాలు తప్పవు. టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఘోరంగా పడిపోవడానికి కారణాలేంటి? దర్శకులు, హీరోలు ఫేక్ పబ్లిసిటీని వాడేస్తున్నారా? తమ సినిమాను తొందరగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు లేని వివాదాలను సృష్టిస్తున్నారా? కేసులు పెట్టి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? సినిమా ఫ్లాప్ అయితే దర్శకుల మీద నెట్టేసే హీరోలు ప్రమోషన్లో మాత్రం పాలు పంచుకోరా? కొందరు దర్శకులు కంటెంట్ కటౌట్ లేకపోయినా డిఫరెంట్ ప్రమోషన్తోనే సినిమాను హిట్ చేసుకుంటున్నారు. సినిమాకు కంటెంట్ ఉంటే సరిపోదు, కటౌట్ అంతకంటే పనికిరాదు. ఏదైనా ప్రమోషన్ ఉంటేనే అది హిట్ అయినా, బ్లాక్ బస్టర్ అయినా సరే. బాక్సాఫీస్ బద్దలవ్వాలన్నా, కలెక్షన్ల సునామీ సృష్టించాలన్నా పబ్లిసిటీ ఫస్ట్. ఏ సినిమాకైనా మంచి పబ్లిసిటీ ఉంటే సగం సినిమా సక్సెస్ అయినట్టే. ఈ ఫార్ములానే టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు మర్చిపోతున్నారు. దర్శకులే సినిమాలోని ఫోటోలు లేదా సీన్స్ ను లీక్ చేసి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమా యూనిట్లో ఎవరు లీక్ చేశారు అంటూ కేసులు పెడుతున్నారు. తమ సినిమాకు వివాదాలు సృష్టిస్తున్నారు. రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక ఆ కేసు కాస్త అటకెక్కుతోంది. ఇలాంటి ఫేక్ పబ్లిసిటీని టాలీవుడ్ దర్శకులు చాలా మంది వాడేసుకున్నారు. కోట్లు పెట్టి సినిమా తీసినా, భారీ తారాగణం ఉన్నా సినిమా సక్సెస్ కావాలంటే మాత్రం ఉండాల్సింది కంటెంట్ ఒక్కటే కాదు, దానికి తగ్గట్టు ప్రమోషన్స్ కూడా. టాలీవుడ్ లో కొంతకాలంగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ ను గాలి కుదిలేస్తున్నారు. షూటింగ్ అయిపోయింది కదా, ఆ సినిమాతో మనకేంట్లే సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అదే సినిమా హిట్ అయితే మాత్రం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరు హీరోలు, దర్శకులు అదే బాపతు. ప్రమోషన్ విషయంలో కొందరు నటులు తాము నటించాం, సినిమా హిట్ అయిపోతుంది అనేటువంటి భావనలో ఉంటారు. తమకంటే స్టార్లు లేరని, హీరోలు టేకింగ్ లో మనల్ని మించిన డైరెక్టర్లు లేరనే ఊహల్లో విహరిస్తూ ఉంటారు. కొందరు డైరెక్టర్లు తాము తీసిన సినిమాలను సరిగా ప్రమోషన్ చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దర్శక ధీరుడు రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు మాత్రం మూవీ ప్రమోషన్స్ లో వినూత్న స్టైల్ ను ఫాలో అయిపోతున్నారు. అలా తమ ప్రమోషన్లతోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. సాంగ్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ల కంటే ముందే ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. కటౌట్ కంటెంట్ కంటే వీరి సినిమాలకు ప్రమోషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతూ ఉంటాయి. ప్రమోషన్లే వీరి సినిమాలకు ఆయువు పట్టు. మిగిలిన డైరెక్టర్లు హీరోల్లా కాకుండా సినిమాను ప్రమోట్ చేయడంలో జాగ్రత్త తీసుకుంటారు. అసలు పాటలను తలదనే స్థాయిలో కవర్ సాంగ్లు దుమ్ము రేపేలా రూపొందిస్తారు. మేకింగ్ వీడియోలు యూట్యూబ్ ను షేక్ చేసేస్తాయి. హీరోలే లీక్ వీర్లై కొన్ని సీన్లను రివీల్ చేస్తూ అసలు సినిమా ముందుంది అంటూ ఊరిస్తున్నారు. ఇలా ప్రచార పర్వం రోజు రోజుకు కొత్త పోకడలు అనుసరిస్తున్నారు. సిల్లీ ఆలోచనలతో సినిమాను హిట్ చేసుకోవాలనుకునే డైరెక్టర్లు, నిర్మాతల సంఖ్య కొంతకాలంగా పెరుగుతోంది. లేటెస్ట్ థియేటర్స్ లో సందడి చేస్తున్న కూలీ, వార్ 2 ఈ 2 సినిమాల్లోనూ భారీ తారాగణం నటించారు. కూలీ మూవీలో అయితే రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి స్టార్స్ ఉన్నారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. అదేవిధంగా వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించారు.
తూతూ మంత్రంగా హైదరాబాద్ లో ప్రమోషన్ నిర్వహించారు. ఫ్యాన్స్ ఈలలు కొట్టేలా 4 డైలాగులు చెప్పారంతే. ఈ 2 సినిమాలకు సరైన ప్రమోషన్ చేయలేదు. దీంతో కూలీ, వార్ 2 ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. హిట్ టాక్ సంగతి దేవుడెరుగు. యావరేజ్ అన్న ప్రచారం కూడా జరగడం లేదు. అసలు ఈ సినిమాల గురించి ప్రేక్షకులు ఎక్కడా చర్చించడం లేదు. సినిమానే కాదు బాస్, సినిమా ప్రచారం కూడా కొత్తగా ఉండాలి. ఇది ప్రస్తుతం చిత్రసీమ జపిస్తున్న మంత్రం. కాస్త ఆగి ఓటీటీలో చూసేద్దాంలే అనుకునే ప్రేక్షకులను తొలి రోజే థియేటర్లకు పరుగులు పెట్టించాలంటే సరికొత్త ప్రచారంతో ఆసక్తి పెంచాల్సిందే. ఇదివరకటిలాగా రిలీజ్ డేట్ ప్రకటనల పోస్టర్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రమే సరిపోవడం లేదు. అంతకు మించిన కంటెంట్ను ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు వేడివేడిగా వడ్డిస్తూ ఉండాల్సిందే. లేకపోతే అభిమానులు ఊరుకోవడం లేదు. అన్నా, మన సినిమా అప్డేట్లు రావడం లేదేంటి అని మొహమాటం లేకుండా ట్విట్టర్లో అడిగేస్తున్నారు. అనుకోకుండానో లేదా కావాలనో చిత్ర బృందం వదిలే లీకులు కూడా ఒక రకమైన ప్రచారంగా మారాయి. చిరంజీవి ఈ మధ్య ఇలాంటి లీకులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఆ మధ్య ఆచార్య వాల్తేర్ వీరయ్యకు సంబంధించి చిరంజీవి లీక్ చేసిన విషయాలతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇంత చేసినా సినిమాలు అట్టర్ ఫ్లాప్ ఎందుకవుతున్నాయి? పాటలు బాగుంటే సినిమా సగం విజయం సాధించినట్టే అన్నది పరిశ్రమ వర్గాల విశ్వాసం. అందుకే తమ సినిమా పాటలు జనాలకు చేరువ కావడం కోసం ఆడియో రిలీజ్ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి అదే రోజున పాటలన్నింటినీ విడుదల చేసేవారు. ఆ సంప్రదాయం కాలగర్భంలో కలిసిపోయింది. ఒక్కో పాటను ఒక్కోసారి వదులుతూ సినిమాపై క్రమక్రమంగా అంచనాలు పెంచుకుంటూ పోవడం ఇప్పటి ట్రెండ్. అయితే పాటను లిరికల్ వెర్షన్ రూపంలో విడుదల చేయడం కూడా ఇప్పుడు పాతబడిపోయింది. కొత్తగా కవర్ సాంగ్లు పుట్టుకొచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా భారీ హంగులతో వీటిని చిత్రీకరిస్తున్నారు. ఎంత చేసినా ప్రమోషన్ సరిగా లేకపోతే మాత్రం చిరంజీవి స్టెప్పులు వేసినా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పినా, ప్రభాస్ యాక్షన్ సీన్స్ చేసినా సినిమాలు మాత్రం తుస్సుమంటున్నాయి. పేరు పెట్టక ముందే వార్తల్లో నిలవాలి. అందుకోసమే కొత్త సినిమా అనౌన్స్మెంట్ మొదలుకుని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడించడం వరకు సృజనాత్మకంగా ఆలోచించాలి. ఫలానా హీరో, ఫలానా దర్శకుడితో సినిమా చేస్తున్నాడహో అంటూ మొక్కుబడి ప్రకటనలు విడుదల చేయకుండా ప్రమోషన్ చేస్తే సినిమాకు హైప్ క్రియేట్ అవుతుంది. దర్శకులు, హీరో హీరోయిన్లు, నిర్మాతలు ప్రచారంపై ఫోకస్ చేయకపోతే సినిమాలు ఫట్టే. పబ్లిసిటీ ఫస్ట్, కలెక్షన్స్ నెక్స్ట్ అనకపోతే టాలీవుడ్కు కష్టాలు తప్పు మరి.